Curl of a vector function. Let f or b any vector point function, then curl is given by del into f bar is equal to I bar j bar k bar rho by rho x rho by rho y rho by rho z f1 f2 f3 అంటే ఇక్కడ f bar అంటే ఏంటి f1 I bar plus f2 j bar plus f3 k bar ఓకే అండ్ ఇక్కడ దీని నుంచి ఐ బార్ కర్లు కనుక్కోవాలంటే ఈ ఐ బార్ ఉన్న రో కాలం క్లోజ్ చేసి ఏదైతే ఉందో అది రాయండి ఐ బార్ ఇంటూ రో ఎఫ్ త్రీ బై రో వై మైనస్ రో ఎఫ్ టూ బై రో జెడ్ మైనస్ షే బార్ ఇంటూ రో ఎఫ్ త్రీ బై రో ఎక్స్ మైనస్ రో ఎఫ్ వన్ బై రో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ రో ఎఫ్ టూ బై రో ఎక్స్ మైనస్ రో ఎఫ్ వన్ బై రో వై ఇలా కర్ల్ అనేది కనుక్కోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ చూద్దాం ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ ఫార్ములా వస్తేనే ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయగలం ఓకేనా ఫైండ్ కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ వేర్ ఎఫ్ బార్ ఈస్ గివెన్ బై ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఐ బార్ ప్లస్ ఎక్స్ వై జే బార్ ప్లస్ 3x స్క్వేర్ వై కే బార్ ఎట్ పాయింట్ 1, 1, 2 ఈవెన్ ఏమి ఇచ్చారు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఐ బార్ ప్లస్ ఎక్స్ వై జే బార్ ప్లస్ 3x స్క్వేర్ వై కే బార్ అంటే స్టార్టింగ్ ఏంది ఎఫ్ బార్ కి కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోవాలి ఓకేనా కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోవాలంటే ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ గా చూసాం కదా ఐ బార్ జే బార్ కే బార్ ప్రీవియస్ గా ఫార్ములా చూసాం కదా ఆ ఫార్ములా అనేది వేస్తాం ఇక్కడ ఎఫ్ వన్ వాల్యూ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఎఫ్ టూ వాల్యూ ఎక్స్ వై ఎఫ్ త్రీ వాల్యూ 3x స్క్వేర్ వై ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఐ బార్ యొక్క రో కాలం క్లోజ్ చేస్తే రో ఆఫ్ రో వై ఇంటూ 3x స్క్వేర్ వై మైనస్ రో ఆఫ్ రో జెడ్ ఇంటూ ఎక్స్ వై అలానే మైనస్ షే బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ 3x ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తే అంటే మధ్యలో ఉన్న రో అండ్ ఐ మీన్ మధ్యలో ఉన్న కాలం ఇది జేబార్ అన్న రో జేబార్ అన్న కాలం క్లోజ్ చేస్తే రో బై రో ఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ వై మైనస్ రో బై రో జెడ్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ అలానే ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ రో బై రో వై ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఓకేనా ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి జెడ్ తో కనుక్కోవాలి ఎక్స్ తో ఇట్లా అన్నిటికీ డిఫరెన్షియేట్ కనుక్కుంటే ఈ యొక్క వాల్యూ వస్తుంది ఈ యొక్క వాల్యూ అండ్ గైస్ ఇది డిఫరెన్షియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఈ యొక్క డిఫరెన్షియేషన్ చాలా ఈజీ ఓకేనా అందుకే ప్రతి ఒక్క ప్రాబ్లంకి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ నేర్చుకోండి అని చెప్తున్నాను నేను అండ్ ఈ డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే ఆ పాయింట్ ఇచ్చారు కదా ఆ పాయింట్ ఏమి ఇచ్చారు 1, 1, 2 ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 3i బార్ మైనస్ 5j బార్ మైనస్ 3k బార్ అనేది వచ్చింది అంటే ఈ యొక్క కర్లో ఎంత దీనికి 3i బార్ మైనస్ 5j బార్ మైనస్ 3k బార్ ఓకేనా ఎగ్జాంపుల్ 2 చూడండి ఫైండ్ కర్ల్ ఆఫ్ ది వెక్టార్ ఫంక్షన్ f బార్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x5z ఇంటూ i ప్లస్ j ప్లస్ k ఇక్కడ ఏంటిది గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఐ ప్లస్ జే ప్లస్ కే ఇక్కడ ఏంటిది ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఇంటూ ఐ ప్లస్ ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఇంటూ కే జే ప్లస్ ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఇంటూ కే ఇలా రాసుకోవాలి అంటే ఇప్పుడు కర్లు కనుక్కోవాలంటే ఏంటిది ఆల్రెడీ ప్రీవియస్ గా ఫార్ములా చూసాం కాబట్టి ఎఫ్ వన్ బదులు ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఎఫ్ టూ బదులు ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఎఫ్ త్రీ బదులు ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఇప్పుడు ఐ ఉన్న రో కాలం క్లోజ్ చేయాలి ఏదైతే ఉందో ఇది రాస్తాం అలానే జే ఉన్న రో కాలం క్లోజ్ చేసి రాస్తాం అలానే కే ఉన్న రో కాలం క్లోజ్ చేసి రాస్తాం ఇలా రాసిన తర్వాత రో వై బై రో వై ఇక్కడ ఏంది అసలు ఇది ఏ ఫామ్ లో ఉంది ఈ పవర్ ఎక్స్ ఫామ్ లో ఉంది ఈ పవర్ ఎక్స్ కి ఏంటి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్స్ అలానే ఈ పవర్ ఎక్స్ వై జెడ్ కి ఈ పవర్ ఎక్స్ వై జెడ్ మళ్ళీ ఈ ఎక్స్ వై జెడ్ కనుక్కుంటే ఈ ఎక్స్ వై జెడ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వై కనుక్కున్నప్పుడు ఎక్స్ షెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ ఎక్స్ షెడ్ అనేది ఉంటుంది అలానే ప్రతి ఒక్క దానికి డిఫరెన్షియేట్ చేస్తాము ఆఫ్టర్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈ పవర్ ఎక్స్ వై జెడ్ ఏదైతే ఉందో ఇందులో ఈ అన్నిట్లో మీరు కానీ చూసినట్టయితే
డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అన్నిట్లో ఈ పవర్ XYZ కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసిన తర్వాత XZ మైనస్ XY I బార్ మైనస్ YZ మైనస్ XY J బార్ ప్లస్ YZ మైనస్ XZ K బార్. దీని ప్రకారం ఈ పవర్ XYZ ఇంటూ ఈ XZ మైనస్ XY లో X అనేది కామన్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తాం Z మైనస్ Y. అలానే YZ మైనస్ XY లో Y అనేది కామన్ ఉంది కాబట్టి Y కామన్ ఇస్తే Z మైనస్. అలానే YZ మైనస్ XZ లో Z అనేది కామన్ ఉంది కాబట్టి Y మైనస్ X. దీని ప్రకారం అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పాయింట్ ఎవల ఓన్లీ కర్ల్ కనుక్కోమన్నారు. కర్ల్ ఆఫ్ ది వెక్టార్ ఫంక్షన్ కనుక్కోమన్నారు కాబట్టి ఇట్లా సాల్వ్ చేయాలి. అన్నిటికీ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయటం. ఒకవేళ పాయింట్ ఇస్తే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ ఇవ్వకపోతే నార్మల్గా ఇంకా అంతతో స్టాప్ చేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ కర్ల్ ఆఫ్ కర్ల్ R bar where R bar is equal to gradient of x square yz plus xy square z plus xy z square. ఓకేనా. అంటే ఇక్కడ ఏంది R bar is equal to gradient of x square yz plus xy square z plus xy z square అని ఇచ్చాడు. గ్రాడియంట్ అంటే ఏంటి? గ్రాడియంట్ అంటే I bar into rho 5 by rho x plus j bar into rho 5 by rho y plus k bar into rho y by rho z. అంటే ఏంటి? ప్రతి దానికి అంటే స్టార్టింగ్ మనకి గ్రాడియంట్ చూసాం కదా అది చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏంటి I బార్ ఇంటూ రో 5 బై రో ఎక్స్ ఆఫ్ R వాల్యూ ఇంత R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అన్నిట్లో R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ రో బై రో ఎక్స్ అంటే X తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ రో బై రో అంటే Y తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ రో బై రో Z అంటే Z తో డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ డిఫరెన్షియేట్ చేయాలి. గ్రాడియంట్ అంటే ఇక్కడ R బార్ డైరెక్ట్ గా ఈక్వేషన్ గ్రాడియంట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం గ్రాడియంట్ కనుక్కున్న తర్వాత R బార్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ R బార్ కి కర్ల్ అనేది కనుక్కుంటాం. అంటే కర్ల్ కి నార్మల్గా ఏంటిది? కర్ల్ కి నార్మల్ ఫార్ములా I బార్ J బార్ K బార్ రో బై రో ఎక్స్ రో బై రో వై రో బై రో జెడ్. తర్వాత F1 F2 F3. అలానే ఇక్కడ F1 వాల్యూ 2xyz ప్లస్ y స్క్వేర్ జెడ్ ప్లస్ YZ స్క్వేర్. అలానే F1 F2 F3 వాల్యూస్ అనేది రాశాను. ఇప్పుడు ఇందాక ఏదైతే I బార్ రో కాలం క్లోజ్ చేసి ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి రాస్తాం. అంటే ఇవేగా ఉండేది రో బై రో వై ఆఫ్ ఎక్స్. ఇది ఈ యొక్క ఈక్వేషన్ ఉంటుంది. అలానే మైనస్ రో బై రో జెడ్ ఆఫ్ ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది మనకి. ఓకే. ఇలా దీని ప్రకారం I బార్ ఇంటూ దీనికి రో బై రో వై అంటే ఈ యొక్క ఈక్వేషన్ ని y తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇలా డిఫరెన్షియేట్ అనేది చెయ్యాలి. ఓకే. ఇలా డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది. ఇట్లా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈ యొక్క ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంది ఈ యొక్క ఈక్వేషన్ లోనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2xz మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2xz ఇలా అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ ఎంత అయింది అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయినా ఏం లేదు కాబట్టి 0 ఉంటుంది. దేర్ఫర్ ఇక్కడ ఏంది కర్ల్ R బార్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? కర్ల్ R బార్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నవాడు? కర్ల్ ఆఫ్ కర్ల్ R బార్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఒకవేళ కర్ల్ R బార్ 0 రాకపోతే ఏదో కొత్త ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ కొత్త ఈక్వేషన్ కూడా మళ్ళీ ఇంకోసారి కర్ల్ చెయ్యాలి. ప్లస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి క్వశ్చన్ లో కర్ల్ ఆఫ్ కర్ల్ R బార్ ఎప్పుడైతే అడుగుతారో ఇప్పుడు కర్ల్ R బార్ చేస్తారు. ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది, ఏదో ఒక 0 వస్తే ఇంకా అందరితో స్టాప్ చేసేస్తాము. అట్లాంటి కేసెస్ చాలా తక్కువగా వస్తాయి. ఇంకా 0 రాకుండా ఏదైనా ఈక్వేషన్ వస్తే ఆ ఈక్వేషన్ కూడా కర్ల్ అనేది అప్లై చేయాలి. ఓకేనా. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇట్లా సాల్వ్ చేస్తే ఇప్పుడు కర్ల్ ఆఫ్ కర్ల్ R బార్ యొక్క వాల్యూ ఎంత? 0. కర్ల్ 0 అంటే 0. దేర్ఫర్ కర్ల్ ఆఫ్ కర్ల్ R బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కనుక్కోవాలి. ఓకేనా. గైస్ ఎగ్జాంపుల్ 4 చూడండి. అండ్ గైస్ ఈ యొక్క టాపిక్ లోనే ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్, ఆ ఒక్కొక్క మోడల్ ఈ యొక్క టాపిక్ లోనే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ అన్ని మోడల్స్ లో మీరు కానీ గమనించినట్టయితే ఫార్ములాస్ అనేవి కామన్ కాబట్టి ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఇదే మీకు చూస్తుంది. ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే. ఫైండ్
కర్ల్ కర్ల్ ఆఫ్ r bar by r cube, where r bar represent the position vector. R bar is equal to x I bar plus y j bar plus z k bar. Given r bar is equal to x I bar plus y j bar plus z k bar. ఇట్లా r bar అనేది ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు మనని? కర్ల్ r bar by r cube. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ గా కర్ల్ ఫార్ములా కర్ల్ ఫార్ములాలో F1 F2 F3 వేస్తాం కదా, అలానే ఇప్పుడు డివైడెడ్ బై ఆర్ క్యూబ్ అన్నాడు కాబట్టి F1 బై ఆర్ క్యూబ్, F2 బై ఆర్ క్యూబ్, F3 బై ఆర్ క్యూబ్ అనేది కనుక్కుంటాము. ఇలా కనుక్కున్న తర్వాత ఇక్కడ F1 యొక్క వాల్యూ ఎంత మనకి? ఎక్స్, F2 యొక్క వాల్యూ వై, F3 యొక్క వాల్యూ జెడ్. కాబట్టి ఆ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేసాం? మళ్ళీ మనం ఇక్కడ ఐ బార్ ఒక రో కాలం క్లోజ్ చేసి ఏవైతే ఇవి ఉన్నాయో అవి మొత్తం రాసాము. అవి మొత్తం రాసిన తర్వాత ఇక్కడ జెడ్ బై ఆర్ క్యూబ్, ఈ ఆర్ క్యూబ్ డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లో రాస్తున్నాం. అప్పుడు జెడ్ ఇంటూ ఆర్ పవర్ మైనస్, అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? యూ ఇంటూ వి ఫామ్ లో ఉంది. అండ్ గైస్ డిఫరెన్షియేషన్ లో ఆల్రెడీ డిఫరెన్షియేషన్ ఫార్ములా చెప్పాను మీకు. డిఫరెన్షియేషన్ లో యూ ఇంటూ వి ఫార్ములా ఏంటిది? యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. అలానే అంటే ఇక్కడ జెడ్ అంటే ఇక్కడ జెడ్ అనేది యూ కాబట్టి యూ జెడ్ ఇంటూ రో బై డివి బై డిఎక్స్ అంటే దీన్ని ఈ ఆర్ పవర్ మైనస్ 3ని రో బై రో వైతో డిఫరెన్షియేట్ చేయాలి. అలానే వి ఆర్ పవర్ మైనస్ 3 ఇంటూ డివి డియు బై డూ జెడ్ అంటే ఈ జెడ్ని రో బై రో వైతో డిఫరెన్షియేట్ చేయాలి. అలానే ప్రతి ఒక్కటి యూవి ఫామ్లో ఉన్నాయి, యూవి ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి అందులో రాశాను. అందులో రాసిన తర్వాత దే అంగేస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్ జెడ్ ఇంటూ ఈ ఆర్ పవర్ మైనస్ ని మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? మళ్ళీ మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. ఈ డిఫరెన్షియేషన్ లో ఎక్స్ పవర్ ఎన్ కి ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. దాని ప్రకారం -3 ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఆర్ పవర్ -3 - 1 అంటే -4. ఆర్ పవర్ -4 ఇంటూ రో ఆర్ బై రో వై. ఇక్కడ ఎందుకు రో ఆర్ బై రో వై అంటే ఇక్కడ చేస్తుంది వైతో చేస్తున్నాం కాబట్టి రో ఆర్ బై రో వై. అలానే ఇక్కడ రో బై రో వై ఆఫ్ జెడ్ తో చేస్తున్నప్పుడు ఇట్లా ఎప్పుడైతే ఆర్ ఉంటుందో అప్పుడు రో ఆర్ బై రో వై అని రాస్తాం. అండ్ ఇక్కడ జెడ్ తో చేస్తాం, ఇక్కడ జెడ్ ఉంది వైతో చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అవుతుంది. కాబట్టి ఆర్ పవర్ -3 ఇంటూ 0 ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అవుతుంది. అలానే దీనికి కూడా ఇట్లానే ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కాబట్టి ఇట్లా చేసాం. ప్రతి ఒక్క దానికి ఇట్లానే ఫార్ములా అనేది అప్లై చేసాను. ఓకేనా? తర్వాత ఇక్కడ గైస్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములా అనేది అప్లై చేశాను. ఓకేనా? అండ్ స్టార్టింగ్ ఆర్ బార్ ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ ఐ బార్ ప్లస్ ఆర్ బార్ ఎంత ఇచ్చారు మనకి? ఆర్ బార్ ఎంత ఇచ్చారు మనకి? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. అండ్ ఆర్ స్క్వేర్ కావాలంటే ఎప్పుడైనా ఆర్ స్క్వేర్ కావాలంటే ఆర్ ఇంటూ ఆర్ చేయాలి, అప్పుడు ఆర్ స్క్వేర్ వస్తుంది. దీని ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ యొక్క ఆర్ స్క్వేర్ ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఈ యొక్క ఆర్ స్క్వేర్ ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తే రో ఆర్ బై రో వై వస్తుంది. అలానే జెడ్ తో చేస్తే రో ఆర్ బై రో జెడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇలా చేసామంటే ఇక్కడ పైన మనకి రో ఆర్ బై రో ఎక్స్, రో వై, రో ఆర్ బై రో జెడ్, రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూస్ తెలియదు కాదు కాబట్టి అందుకని అవి కనుక్కున్నాము ఈ యొక్క స్టెప్ లో. ఈ యొక్క స్టెప్ లో కనుక్కున్న తర్వాత ఏం చేసామంటే ప్రీవియస్ కి ఏమైతే ఇక్కడ రో ఆర్ బై ప్రీవియస్ కి ఇక్కడ రో ఆర్ బై రో వై ఉంది, దాని బదులు ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? దాని బదులు మనం వై బై ఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇట్లా అన్నిటికీ రో ఆర్ బై రో ఎక్స్ ఉన్న చోట, రో ఆర్ బై రో వై ఉన్న చోట, రో ఆర్ బై రో జెడ్ ఉన్న చోట్ల ఇట్లా అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసాం. అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఐ బార్ ఇంటూ -3z ఇంటూ వై అంటే 3yz బై ఆర్ పవర్ 5 ప్లస్ 0 అంటే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3yz బై ఆర్ పవర్ 5 ఇట్లా ప్రతి దానికి. అలానే -3xz బై ఆర్ పవర్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3xz బై ఆర్ పవర్ 5 ప్లస్ కే బార్ ఇంటూ 3xy బై
మైనస్ 3xy/r⁴ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3xy/r⁴ ఇప్పుడు ఏమవుతుంది జీరో అవుతుంది. ఐ బార్ ఇంటూ జీరో మైనస్ అంటే మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే ఐ బార్ ఇంటూ జీరో మైనస్ ఏ బార్ ఇంటూ జీరో ప్లస్ కే బార్ ఇంటూ జీరో అంటే ఓవరాల్ గా జీరో. దేర్ ఫర్ కర్ల్ ఆఫ్ r⁴/r³ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇలా సాల్వ్ చేయాలి. కర్ల్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఫార్ములా నేర్చుకుంటే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలము. అండ్ ఇందులో ఎటువంటి అంటే ఈ టాపిక్ ఒకటే మోడల్స్ కొంచెం చేంజ్ అవుతా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏవైతే చెప్పాను మోడల్స్ ఇవి కూడా నేర్చుకోండి. ఇది ఓవరాల్ గా కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫంక్షన్ అనేది టాపిక్.